సర్వసభ్య సమావేశం, అదేవిధంగా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ యొక్క సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీగా ఇప్పటివరకు ప్రకటించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను, 6 అసెంబ్లీ అభ్యర్థుల్ని వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులుగా, పార్లమెంట్ అభ్యర్థిగా నేను, ఇతర అసెంబ్లీ అభ్యర్థులు, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ యొక్క సహకారాన్ని తీసుకుని మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళదలుచుకున్నాం. మండల పార్టీ అధ్యక్షులు కానీ మాకున్నటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేమందరం కలిసి ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో 2 అంశాలు కీలకమైనవి. ఒకటి, మాకు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి కాదు ఆవిడ, పురంధేశ్వరి గారు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఇలా ఆవిడ రాజకీయ లబ్ధి కోసం వివిధ రాజకీయ పార్టీలు ఏ విధంగా మార్చారో నియోజకవర్గాలను కూడా అలాగే మారుస్తున్నారు. అదేవిధంగా జగన్ను కూడా, వారి అభ్యర్థిని కూడా ఇక్కడ మరి 5 సంవత్సరాలుగా చూశారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూశారు. చంద్రబాబు నాయుడుని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాలాలు కలిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసింది. ప్రధానంగా రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ని మరి ఆధునీకరించడంలో కానీ, రైల్వే కమ్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కానీ, ఆర్ఓబీని ఏర్పాటు చేయడం కానీ, గమన్ బ్రిడ్జ్ లాంటి బ్రిడ్జిని ఆనాడు ఏర్పాటు చేయడంలో కానీ, ప్రధానంగా రైల్వే స్టేషన్లో ఈస్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం కానీ, నగరాన్ని నందనవనంగా ఏర్పాటు చేయడంలో కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్ని, పంచాయతీ రోడ్స్ అన్నింటినీ కూడా R&B రోడ్స్గా చేయడం కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు లాంటివి. పేదల సంక్షేమం కోసం కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, అనేకమైనటువంటి ఇందిరమ్మ లాంటి కాన్సెప్ట్ మేము పెట్టాం. తప్పనిసరిగా మేము భావిస్తున్నాం ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని. ఇప్పటికే గడిచినటువంటి 4 రోజులుగా నేను తిరుగుతూ ఉన్నాను. సో అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. గతంలో మరి మేమందరూ కలిసి పనిచేస్తాం ఇక్కడ అనేక మంది పెద్దలతో, వాళ్ళందరూ యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నాను. నేను నాతో పాటు 7 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని భావిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు షెడ్యూల్ ఫైనల్ చేయలేదు. తప్పనిసరిగా పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్స్ వస్తారు. మా పిసిసి అధ్యక్షులు శర్మిలారెడ్డి గారు వస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర సీనియర్ నాయకులు వస్తారు. యాజ్ అండ్ వెన్ ప్రచారం నామినేషన్ తర్వాత అంతా క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు మీకు నేను చెప్పాను, ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకురావడం కోసం డెఫినెట్గా వారు విశాఖపట్నం వచ్చారు. వారు మంచి మీటింగ్లో మాట్లాడారు. ఈ ప్రాంతానికి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ ఇచ్చేసుకుని సమీకరించుకుని ఉన్నటువంటి బలాలన్నీ భావిస్తున్నాను. నేను కానీ నాతో పాటు ఇక్కడ పోటీ చేసేటువంటి మిత్రులందరూ కూడా మనకి వరుసగా మురళి గారు రాజమండ్రి రూరల్ నుంచి ఎల్లవేళలా అందుబాటులో ఉంది. వాళ్ళలో ఏదైనా ఇబ్బందులున్నా నాది బాధ్యత, సవరించేటువంటి బాధ్యత. నన్ను నమ్మండి. మీ అందరికి వాళ్ళు ఏదైనా ఫోన్ లిఫ్ట్ చేయడం లేకుండా నాకు కాల్ చేయండి. నేను దాటి ఎక్కడికి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. 100% ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను. ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం. ఇక్కడే ఉంటాను. ఎప్పుడైనా రుద్రరాజు అనేవాడు చట్టసభలో ఇక్కడ R&B మినిస్టర్ ఉన్నప్పుడు పాత కడియ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లన్నింటినీ కూడా R&B రోడ్స్ గా చేసి, లింక్ రోడ్స్ చేసి ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి జిల్లా అధ్యక్షులు వారు అరుణ్ కుమార్ గారు కానీ, వేదికను అలంకరించినటువంటి పార్టీ పెద్దలందరూ కూడా, మరి భాగ్యలక్ష్మి గారు, పార్టీ పెద్దలు, వైస్ ప్రెసిడెంట్, తప్పనిసరిగా మీరందరూ కూడా స్థానిక సంస్థల్లో వచ్చేటువంటి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా, ఎంపీటీసీలుగా సెలవు తీసుకుంటున్నాను. హైకమాండ్ చేయాలి, దాని తర్వాత మాట్లాడుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.